భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకులు తమ భారతీయ జనతా పార్టీలో ఉన్నామన్నది మర్చిపోయినట్టున్నారు. తెలుగుదేశం కార్యకర్తల్లాగానే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఆ పనుల్లోనే ఉన్నారు. నామినేటెడ్ పదవులు వస్తాయా, డైరెక్టర్ పదవులు వస్తాయా, చైర్మన్ పదవులు వస్తాయా, ఎట్లా మాట్లాడుకోవాలన్నట్టు. ఈవెన్ నరేంద్ర మోడీ సాధించినటువంటి వాటి గురించి మాట్లాడడానికి కూడా వీళ్ళకి తీరిక ఉండట్లేదు. అసలు ఆ యాక్టివిటీనే మర్చిపోయారు. ఇంకోటి, అసలు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా తెలివిగా భారతీయ జనతా పార్టీని సైడ్ చేసేస్తూ జనసేనకు కూసేంత ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీని హైలైట్ చేసుకుంటూ సాగుతోంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏమైనా మాట్లాడతారంటే ఏం లేదు. సనాతన ధర్మం గురించి లేదా మన తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, వీటిలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్పందన నామమాత్రం. పవన్ కళ్యాణ్ స్పందనలో 10వ వంతు కూడా లేదు. సనాతన ధర్మం గురించి అద్భుతంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అట్లాంటి నోళ్లే లేకుండా పోయింది. అదే సందర్భంలో నరేంద్ర మోడీ అమెరికా పర్యటన, ఐక్యరాజ్య సమితి మీటింగ్, క్వాడ్ మీటింగ్, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది, భారతీయులను ఉద్దేశించి. వీటన్నిటి గురించి అదేదో మనకి సంబంధం లేదు, ఢిల్లీ వాళ్ళ వ్యవహారం అనుకున్నారో ఏమో, లేదా ఎన్ఆర్ఐల వ్యవహారం అనుకున్నారో, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ తెలంగాణ బీజేపీ కూడా మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సిన్సియర్గా ప్రస్తావించారు, దాని మీద మాట్లాడుకొచ్చారు. తాజాగా మోడీ టూర్కి పవన్ ఫెదా అవుతూ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రకటించారు.